వివిధ డిమాండ్లతో దేశవ్యాప్తంగా బంద్లో భాగంగా మల్కాజిగిరిలో సిపిఎం నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మిక చట్టాలను రద్దు చేయాలని, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. దేశ ప్రజల అభ్యున్నతి కోసం చేసిన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి పేదల పక్షాన నిలబడాలని కార్మికులు కేంద్రంలోని బీజేపీ సర్కారును డిమాండ్ చేశారు. ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మికుల సమ్మె నిరసన కార్యక్రమాల్లో దేశంలో ఉన్నటువంటి అన్ని యొక్క కార్మిక సంఘాలు కూడా ఏకతాటి మీదకి వచ్చేసి నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు, సమ్మెలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మేము కూడా ఇలా మల్కాజ్గిరిలో అనేక కార్మిక సంఘాలను మేము పిలిచి సిఐటు, అదేవిధంగా తాప్రాను, వీళ్ళందరినీ కూడా మహిళా సంఘాలను, డివైఎఫ్ఐ యువజన రంగాన్ని, అనేక రంగాలను మేము ప్రజారంగాలను పిలిచి మేము ఈరోజు ఒక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అనేది మల్కాజ్గిరిలో నిర్వహించడం జరిగింది. ఈ రోజు నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి పరిస్థితి దేశంలో ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే, తను అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ నాటి వరకు ప్రజల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కరించినటువంటి దాఖలాలు లేవు. ఇది చాలా దురదృష్టకరం. ఈ దేశ చరిత్రలో కనివిని ఎరగని పరిస్థితి ఇలా నరేంద్ర మోడీ కల్పించిన అనేది ఇది చాలా సిగ్గుచేటు అయినటువంటి విషయంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే రైతులు సంవత్సరాల తరబడి వాళ్ళ గిట్టుబాటు ధర కోసం ఢిల్లీ నగర వీధుల్లో అనేక మంది రైతులు దీక్షలు చేసి నిరసనలు చేస్తే అందులో సుమారుగా 1100 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఒక్కరోజు కూడా వచ్చి వాళ్ళని కనీసం పలకరించలే, వాళ్ళని పరామర్శించలే అని చెప్పేసి ఇది చాలా దురదృష్టమైనది. కాబట్టి దీన్ని పూర్తిగా మనము దేశవ్యాప్తంగా 140 కోట్ల మంది జనాభా దీన్ని పూర్తిగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. అదేవిధంగా మహిళల మీద విచ్చలవిడిగా ఇలా మానభంగాలు కానీ, మర్డర్లు కానీ విచ్చలవిడిగా ఈ దేశంలో కొనసాగుతున్నాయి. వాటి విషయంలో కూడా మహిళలను గొప్పలు చెప్పుకునే నరేంద్ర మోడీ ప్రపంచంలో వెలిగిపోతున్నామని చెప్పి గొప్పలు ఇతర దేశాల వేదికల మీద పోయి వెలిగిపోతుంది మా దేశం, భారత్ వెలిగిపోతుందని గొప్పలు చెప్పి నరేంద్ర మోడీ కనీసం మహిళలకు రక్షణ కల్పించలేని దుస్థితిలో ఇలా నరేంద్ర మోడీ ఉన్నాడని చెప్పేసి ఇది చాలా సిగ్గు చేయటైనటువంటి విషయంగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి విద్యార్థులకు తన అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు సంవత్సరానికి. అది పుట్టదాఖలు చేసి మారణ హోమం సృష్టిస్తున్నాడు. ఇలా ఆదివాసుల మీద మారణ హోమం, నక్సలైట్ల పేరు మీద మారణ హోమం, రక్తం ఏరులై పారుతుంది. ఇలా ఆదివాసీ బిడ్డలు ఆగమాగం అయిపోతున్నారు. అనేక మంది నవ యువకులు తమ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుంటూ ఉన్నారు. నువ్వు మీసం వచ్చినటువంటి నవ యువకులను ఆ పిట్టలు కాల్చి ఇలా అడవిలో ఉండకుండా చేసి అడవిలో ఉన్నటువంటి ఆ సంపదనంతా కూడా తీసుకొని ఇలా అదానీ, అంబానీ ఇలాంటి గుత్త పెట్టుబడిదారులైనటువంటి పెద్ద వ్యాపారవేత్తలకు కట్టబెట్టడం కోసమే ఇవాళ నరేంద్ర మోడీ పరిపాలన కొనసాగుంది. ఈ 140 కోట్ల మంది జనాభా ఏదైతే ఆశించారో నరేంద్ర మోడీ ద్వారా ఏది ఇంతవరకు ఆయన సాధించి పెట్టలేదు, ఎవరికి ఏ న్యాయం చేయలేదు. కేవలం అదానీ, అంబానీ లాంటి పెద్ద పెట్టుబడిదారులకు, వ్యాపారవేత్తలకు, డబ్బున్న వారికే ఆయన పరిపాలన అంతా కూడా వాళ్ళ కాలగడ తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి రానున్న కాలంలో ఇలాగే నరేంద్ర మోడీ కనుక వివిధ పద్ధతులు కొనసాగితే కనుక ఖచ్చితంగా కార్మిక రంగం కానీ, విద్యార్థి రంగం, యువజన రంగం కానీ, మహిళా రంగం కానీ, కార్మికులు, కర్షకులు అందరం కలిసి ఈ దేశంలో ఆయన అధికారంలోకి దించడం ఖాయం. ఖచ్చితంగా ఆ సింప్టమ్స్ అనేది ఆ వాతావరణం ఆల్రెడీ భారతదేశంలో కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా ఆయన మీద పూర్తి వ్యతిరేకతతో ప్రజలు అగ్గి మీద గుగ్గిలంగా వసులుతా ఉన్నారు. అది గమనించలేని ప్రభుత్వం ఇప్పటికైనా గమనించి ఆయన చెప్పినటువంటి వాగ్దానాలు, జన్ధన్ పేరు మీద ఆయన 15 లక్షల రూపాయలు నల్లధనం తెస్తారు. ఇప్పటి వరకు ₹1 తెచ్చినా దాఖలా లేదు. ఇప్పటి వరకు ఆయన ప్రధానమంత్రి అయిన కాడికి ఇప్పటి వరకు కనీసం అఖిలపక్ష సమావేశానికి రాలేదు, సమావేశం ఏర్పాటు చేయలేదు. ఒక దిక్కు పుల్వామా అని చెప్తాడు, ఇంకో దిక్కు పాకిస్తాన్ అని చెప్తాడు. ఎన్ని రోజులండి ఈ బీజేపీ నాటకాలు? ఎవరైనా చేస్తే వాళ్ళని జైళ్ళల్లో పెట్టేందుకు, అట్లాగే నిర్బంధించేందుకు, కేసులు బనాయించేందుకు ఇవాళ లేబర్ కోడ్లు ఇవాళ ఉపయోగపడతా ఉన్నాయి. అట్లాగే మున్సిపల్ కార్మికులకు వాళ్ళ జీతభత్యాలు తగ్గిస్తూ ఇవాళ చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. అట్లాగే అన్ని రంగాల్లో కూడా ఇవాళ 10 గంటలు మనము 1885లో 8 గంటల పని సాధించుకుంటే ఇవాళ దాన్ని మరి 10 గంటలు చేయడం అనేది జరిగింది. రాబోయే రోజుల్లో ఇవాళ పని భారాన్ని పెంచుతున్నారు కానీ జీతభత్యాలు మాత్రం పెంచడం లేదు. అందుకని చెప్పి జీతాలు పెంచాలి, కార్మికులకు రక్షణ కల్పించాలి. ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నీ కూడా ప్రైవేట్ చేస్తూ ఉన్నారు. అందుకనే ప్రైవేటీకరణ ఆపాలి. ఇవాళ ప్రభుత్వ రంగ పరిశ్రమలు కానీ, సంస్థలు కానీ ఇవాళ ఆయన ఏ ఒక్కటి కూడా సాధించలేదు. కానీ అమ్మే అధికారం ఆయనకి ఎవరిచ్చిండు? ప్రజలు ఇవ్వలేదు. అందుకని చెప్పి నరేంద్ర మోడీ ఇప్పటికైనా ఆయన తెలుసుకొని ఆయనే అర్థం చేసుకొని ఇవాళ దేశ ప్రజల కోసం పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. ధరలు విపరీతంగా పెంచిండు. ఇవాళ ప్రజలంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కూలీ రేట్లు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఆయన ధరలు పెంచి ఇవాళ పెట్టుబడిదారులకు, అదానీ, అంబానీలకు అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇవాళ సమ్మె నిరసన కార్యక్రమాన్ని పిలిపివ్వడం
జరిగింది. మల్కాజ్గిరి మండల కమిటీ కూడా అన్ని సంఘాలతో కలిపి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం